పశ్చిమాసియాలో జరుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లైన్ పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్ పై దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని చంపేశాయి. అప్పటి నుంచి పరస్పర దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారిపోవడం, దీని ప్రభావం ప్రపంచ దేశాలకి గల్ఫ్ ప్రాంతం నుంచి జరుగుతున్న ఆయిల్ సప్లై మీద పడిపోవడం, ప్రపంచ దేశాలు ఆయిల్ సంక్షోభంతో తీవ్ర స్థాయిలో సతమతమైపోవడం అందరము చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధి ద్వారా వస్తున్న ఆయిల్ ట్యాంకర్లని ఇరాన్ అడ్డుకొని ప్రపంచ ఆయిల్ సంక్షోభానికి బాటలు వేయడంతో అమెరికా తన వ్యూహాన్ని మార్చి ఇరాన్ చుట్టూ ఎటువంటి రవాణాలు జరగకుండా దిగ్బంధనం విధించి నౌకా రవాణాని అడ్డుకోవడంతో ఇరాన్ విధిలేని పరిస్థితిలో దారికి వస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయిల్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే ఇరాన్ సైతం చైనా తదితర దేశాలకి అమ్ముకునే పరిస్థితి కూడా లేకపోవడంతో సముద్రంలో తమ ఉత్పత్తులను పారబోస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పెట్రోల్ బావుల్లో ఒకసారి పెట్రోల్ ఉత్పత్తి జరిగాక మధ్యలో ఆపితే ఆ బావుల నుంచి పెట్రోల్ రాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి సముద్రంలో పారబోయడం తప్ప మరో మార్గం లేకపోయింది. అలాగే యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా తదితర దేశాలది కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా సిఎన్జి గ్యాస్ ని పైనే కాల్చివేస్తూ విధులేని పరిస్థితుల్లో దాన్ని విక్రయించలేకపోతున్నట్లు కూడా పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ హెడ్ సత్ఫలితాలనిస్తూ ఇరాన్కి చెందిన నౌకాయానాన్ని పూర్తిగా దిగ్బంధించడంతో ఇరాన్కు దిక్కుదోచిన పరిస్థితిలో లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇరాన్ మీడియా కూడా సానుకూలంగానే స్పందిస్తుండడం, అమెరికాతో రాజీ చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించడమే ఇక్కడ సయోధ్య దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనడానికి ప్రధాన నిదర్శనం. దాదాపు 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు ముందుకు వచ్చినట్లు, ఇందులో 60 రోజుల పాటు హర్మూజ్ జలసంధిని ఈ ఆయిల్ రవాణాకు తెరిచి ఉంచడానికి కూడా అంగీకరించినట్లు, ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయడానికి, అలాగే అమెరికా ఇరాన్ పై విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి కూడా ఒప్పందం కుదిరినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచానికి ఇంతకంటే మంచి శుభవార్త ప్రస్తుత తరుణంలో మరేదీ లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆయిల్ సప్లై మీద అన్ని దేశాలు ఆయా దేశాల్లోని వివిధ రంగాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. ముఖ్యంగా హోటల్ రంగం చిన్నాభిన్నమైపోయింది. ఎన్నో హోటళ్లు మూసివేశారు. కొందరైతే కట్టెల మీద పాతకాలం పద్ధతుల్లోకి వెళ్ళిపోయి తమ మనుగడ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధం వెంటనే ఆగిపోవాలని పలువురు ఆశిస్తున్నారు.